అవునా? మరి దశరథ మహారాజు తండ్రి అజమహారాజు, అజమహారాజు తండ్రి నాభాగుడు, నాభాగుడు తండ్రి యయాతి, యయాతి తండ్రి నహుషుడు, నహుషుడు తండ్రి ప్రశీషకుడు, ప్రశీషకుడు తండ్రి ఇంతవరకేనా? మనువు, మనువు తండ్రి శీఘ్రవేదు, శీఘ్రవేదుడు తండ్రి అగ్నివర్ణుడు. ఇక్కడే అగ్నివంశం అని చెప్పేసి అంటున్నారు కదా, అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు తండ్రి సుదర్శనుడు, సుదర్శనుడు యొక్క తండ్రి శశంకుడు, శశంకుడు తండ్రి ప్రబుద్ధుడు, ప్రబుద్ధుడు తండ్రి ఈ రఘువు. అందుకే మనం రఘు వంశస్థుడు అని పలుకుతూ ఉంటాం కదా. ఆ యొక్క ప్రబుద్ధుడు తండ్రి అంటే శ్రీరామచంద్రుడి యొక్క వాతావరణంలో రఘు ఉన్నారా? రఘువంశం అనేది నిలబడిందా? మరి ఆ రఘువు తండ్రి అంతవరకే ఆగిందా? లేదు. రఘువు తండ్రి కుకుత్సుడు, కుకుత్సుడు తండ్రి సాక్షాత్తు భగీరథుడు, భగీరథుడు.